కూర్చుందాము. ఈ సమయంలో వృధా చేయకుండా, కాలయాపన చేయకుండా సేవకులు సకాలంలో మన మధ్యకు వచ్చారు గనక శ్రీపాలయ్య గారు వచ్చి దేవుని వాక్యం అందిస్తూ ఉండగా అందరము ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. యేసయ్య మహిమార్థమై గట్టిగా క్లాప్స్ కొట్టి ప్రభునామాన్ని గణపరచండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. చాలా సంతోషం. ఈ రాత్రికాల సమయంలో నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మన ప్రాణప్రియుడు ప్రాణేశ్వరుడైన యేసుక్రీస్తు ప్రభువుకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన దైవజనులు, నాకు అత్యంత ప్రియులు, ఆత్మీయులు రమేష్ అయ్య గారికి, అలాగనే పాస్టమ్ గారికి, వారి కుటుంబానికి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నరేష్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఇది చాలా మంచి కార్యం. ఉపవాస ప్రార్థన కూడికలు అనేది చాలా అద్భుతమైన కార్యం. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు కదా, మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు యాచనలు చేయవలని హెచ్చరించుచున్నానని చెప్పి ఆ తర్వాత వచనాలు అంటాడు, ఈ కార్యము దేవునికి అనుకూలమును మంచిదైన ఉన్నదంటాడు. ఇది చాలా మంచి కార్యం. ఉపవాస ప్రార్థన కూడికలు దేవుని దాసుల్ని ప్రేరేపించి 21 రోజు దేవుని సన్నిధిలో గడపాలని ప్రేరేపించి ఈ చక్కటి కూడికలను ఏర్పాటు చేయడం అనేది ఇది చాలా మంచి కార్యము, దేవునికి అనుకూలమైన కార్యము, చాలా మంచి కార్యం. ఇది మనకి ఉద్యోగ కూడికల్లో ఉన్నట్లుగా, ఆదివారం ఆరాధనలో ఉన్నట్లుగా ఉపవాస కూడికల్లో ఉండరు జనం. ఆ కూడికల్లో ఉండరు. అసలు ఈ కూడికలోనే ఉండాలి. ఉపవాస కూడికల్లోనే మెయిన్గా ఉండాలి. ఇక్కడే మనం బలాన్ని పొందుకుంటాం, ఇక్కడే దేవుని శక్తిని పొందుకుంటాం. చూడండి, ప్రతి చర్చిలో, మన చర్చిలోనే కాదు, ప్రతి చర్చిలో కూడా ఆదివారం ఆరాధనలో చాలా బాగుంటారు, ఉద్యోగ కూడికల్లో చాలా బాగుంటారు. కానీ ఉపవాస కూడికి వచ్చేసరికి సన్నబడతారు. కానీ దేవుని శక్తిని ఎక్కడ పొందుకుంటామంటే ఉపవాస కూడికలోనే బలంగా పొందుకుంటాం. ఏమండి, అంచేత ఉపవాస కూడికల్లో మనం బలంగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. చూడండి, సైన్యం ఉంటుందనుకోండి, మనం భూమి మీద సైన్యాన్ని మనం గమనించినప్పుడు సైన్యం అంతా ఉంటే బలంగా ఉంటాం, మంచి జయాన్ని పొందుకుంటాం. సైన్యంలో కొంతమంది బయటకు వెళ్ళిపోయారనుకోండి, బలం ఏమవుతుంది? తగ్గిపోతుంది. కనుక అందరం ఉండి ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములు మన మీద దాడి చేస్తున్నాయి కనుక ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కలిసి ఏకీవించి బంధిస్తూ ఉంటే బంధించబడతాయి. అప్పుడు ఈ ప్రాంతాల్లో వాటి కార్యాలు సాగవు. ఈ ప్రాంతాల్లో వాడి కార్యాలు సాగవు, వారు ఆగడాలు సాగవు ఈ ప్రాంతంలో. అందుకే ఒకరు ప్రార్థన చేస్తుండగా మిగతా వారందరూ ఏకీభవించి బంధించాలి. అలా బంధించాలంటే అందరూ దేవుని సన్నిధిలో ఉండాలి. ఉంటే బలమైన కార్యాలు జరుగుతాయి. ఉపవాస ప్రార్థనలో అందరూ ఉండాలి, కొద్దిమంది కాకుండా అందరూ ఉన్నప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యంలో మనం ఎంతో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. మంచిది. నేను కొన్ని మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. లేరా మరి ఈ సమయంలో ఈ 21 రోజు ప్రార్థనలో మీరు బలంగా ప్రార్థన చేయండి. అయ్యగారి కుటుంబం కొరకు కూడా బాగా ప్రార్థన చేయండి. వారు చక్కటి ఇల్లు కట్టుకోవాలి. నాకు తెలిసి అయ్యగారు ముందుగా ఇంటి మీద మనసు పెట్టలేదు, కానీ మందిరం మీద మనసు పెట్టారు. ఏమండి, ముందు ఇంటి మీద పెట్టలేదు ఆయన మనసు. ముందు
చక్కటి మందిరం ఏర్పాటు చేశారు. ముందు మందిరం మీద మనసు పెట్టి చక్కటి మందిరాన్ని కట్టడం అనేది జరిగింది. మందిరమే కాదు, ఆ స్థలాన్ని అంతని సిద్ధపరచాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ముందు దేవుని కార్యం చూశారు కానీ వారి ఇంటి విషయం ఆలోచించలేదు. మొన్న ఎప్పుడో మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు, అదిగో వర్షం పడుతుంది, నీళ్లు తోడుకోవాలి ఇంట్లోంచి అని చెప్పారు. అది ఇల్లు చాలా పల్లమైంది, వర్షం కురిస్తే ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కానీ వారి ఇంటి మీద మనసు పెట్టల, తన సొంత కార్యాల మీద మనసు పెట్టల. ముందు దేవుని మందిరం మీద మనసు పెట్టారు. ముందు దేవుని కార్యం గురించి వారు ఆలోచించారు. అంచేత దేవుని కార్యాల గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రతి అవసరతని తీరుస్తాడు. నా జీవితంలో ముందు నేను కూడా ఇంటి మీద మనసు పెట్టల. అయ్యగారికి తెలుసు, మాది చిన్న ఇల్లు, అందులో 5 కుటుంబాలు కాపురం చేసేవాళ్ళం. 5 కుటుంబాలు చిన్న ఇంట్లో. కానీ ఎప్పుడు మా ఇంట్లో గొడవలు కానీ అలాంటి సమస్యలు ఎప్పుడూ రాదా. ఒకటే బాత్రూము, చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఏనాడు సమస్య బయటికి రాలేదు. మేము 4 అన్నదమ్ములు, తోటికోళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఉంటారు. దెబ్బలాడుకోవడం కానీ స్పర్ధలు కానీ అలాంటివి ఏమీ రాకుండా ఆ ఇంట్లోనే గడిపాం. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా చక్కటి స్థలం ఇవ్వడం జరిగింది. ఒక 15 సెంట్లు స్థలం ఇవ్వడం జరిగింది. అందులో ముందు మందిరం కట్టాం. ముందు కూడా ఇల్లు కట్టకపోదేమేమో, ఆ మందిరం గురించి ఇల్లు వచ్చింది. పెద్ద మందిరం కట్టాం. ఆ పైన ముందు ఇల్లు కట్టి తర్వాత మందిరం వేసాం పైన. అలాంటి పరిస్థితులు వచ్చినాయి, అక్కడ చాలా ఇబ్బందులు ఎదురైనాయి. అంచేత ముందు ఇల్లు కట్టి మందిరం పైన ఏర్పాటు చేసాం. దేవుని మహాకృపను బట్టి ఈసారి ఇంచుమించుగా ఈ మధ్యకాలంలో ఒక 4 మందిరాలు, పక్కా మందిరాలు కట్టాం. ఇంకో 4 మందిరాలు రేకుల షెడ్తో మందిరాలు వేయటం జరిగింది. ఒక 8 స్థలాల్లో మందిరాలు నియమించటం ప్రభు కృప చూపారు. ముందు దేవుని కార్యాల మీద మనసు పెడితే మన కార్యాలు దేవుడు అద్భుతంగా జరిగిస్తాడన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ యొక్క 21 రోజు ప్రార్థనలు మీరు బలంగా చేయండి. అయ్యగారికి దేవుడు చక్కటి ఇల్లు ఇచ్చేలాగున ప్రార్థనలు కూడా బలంగా ఎత్తుపట్టమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మంచిదండి, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇలా చూడండి, ఎస్తేరు గ్రంథము మీకు అందరికీ తెలుసు. మనందరికీ ఉపవాస ప్రార్థన అంటే ఎస్తేరు గ్రంథం మనకు బాగా తెలుసు. ఎస్తేరు గ్రంథం నుండి రాత్రి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయవుంచి 4వ అధ్యాయము, పేజీ నెంబర్ 417 తీసుకోండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామా. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేదేమని ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఈ సంగతి మనకి తెలిసి ఎస్తేరు గ్రంథం చూపించక అందరికీ మ్యాక్సిమం తెలుసని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి దైవజనుల యొక్క పెంపకంలో పెంచబడుతున్నారు కనుక ఖచ్చితంగా ఈ విషయాలు మీకు తెలిసి ఉంటుంది. అయినా ఈ రాత్రి మనం అందరం కలిసి చక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఉపవాస ప్రార్థన చాలా శక్తి కలిగింది. ఉపవాస ప్రార్థన ద్వారా ఘనమైన కార్యాలు జరుగుతాయి అని ఎస్తేరు గ్రంథం మనకి చాలా స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. ఈ గ్రంథంలో ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన, యూదుల యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఘనమైన కార్యాలు జరిగినట్లుగా మనం ఎస్తేరు గ్రంథంలో చూడొచ్చు. ఉదయకాలం అయ్యగారు చక్కటి ప్రసంగం చేస్తూ విజ్ఞాపన గురించి మాట్లాడారు అనుకుంటా, ఈరోజు అనుకుంటా. విజ్ఞాపన గురించి మాట్లాడుతూ ఈ గ్రంథం గురించి మాట్లాడారు. బైబిల్ చాలా ఉన్నతమైన గ్రంథం అని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్మబడుతున్న గ్రంథం బైబిల్ అని, మొట్టమొదటిగా ప్రింటింగ్ చేయబడిన గ్రంథం బైబిల్ అని, ఎక్కువ మంది చదివే గ్రంథం బైబిల్ అని అయ్యగారు ఉదయకాలం చెప్పడం జరిగింది. నేను మెసేజ్ వింటే ఆ చక్కటి మాటలు చెప్పడం జరిగింది. ఇది ఎంతైనా వాస్తవం. మనుషుల హృదయాన్ని వెలిగించే గ్రంథము బైబిల్ గ్రంథము. ఇందులో దేవుని యొక్క దివ్య కాంతులు వెదజల్లబడుతున్నాయి. మనుషుల యొక్క బ్రతుకులను వెలిగించి కాపాడే గ్రంథము బైబిల్ గ్రంథము. చాలా ఉన్నతమైన గ్రంథం.
అందులో ఎస్తేరు గ్రంథము చాలా ఉన్నతమైన గ్రంథం. ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా పొందుకునే ఆశీర్వాదములు ఈ గ్రంథంలో మనకు చాలా ఉన్నతంగా కనిపిస్తాయి. ఇక్కడ మనం చదవని లేఖన భాగములో, నీవి సమయముందు ఏమీయో మాటలాడక మౌనముగా ఉన్నడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. సందర్భం ఏమిటంటే, ఎస్తేరు శోషణ కోటలోకి తీసుకుని రాబడింది. ఎందుకు? అహష్వేరోషు రాజుని వివాహం ఆడడానికి శోషణ కోటలోకి ఎస్తేరు తీసుకుని రాబడింది. మనం ఎస్తేరు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే, అహష్వేరోషు యొక్క భార్య, ఆమె పేరు వస్తి. ఈ అహష్వేరోషు రాజు ఒక 6 నెలలు తన రాజ్యం యొక్క ఘనతను, ప్రభావమును, మహాత్మ్యమును మొత్తం తన సంస్థానంలో ఉన్న అధిపతులకు, గనులకి, అధికారులందరికీ తన ప్రభావాన్ని, తన రాజ్యం యొక్క ఘనతను, ప్రభావాన్ని ఒక 6 నెలలు చూపించిన తర్వాత, తన రాజ్య ప్రభావాన్ని చూపించిన తర్వాత ఒక 7 దినాలు విందు చేశాడు. అహష్వేరోషు రాజు విందు చేశాడు. అలాగే రాణి కూడా 7 రోజులు విందు చేసింది స్త్రీలకి. చేసిన తర్వాత 7వ రోజుని రాజుగారు మంచి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండి తన భార్యను రమ్మని పిలుస్తాడు. నువ్వు వచ్చి నీ సౌందర్యాన్ని చూపించు, నీ ఘనతను చూపించు, రాజ్య ప్రభావాన్ని చూపించు అని తన భార్యను రమ్మంటాడు, వస్తీని. అందుకు వస్తీ నేను రాను అని చెప్పింది. మీరు ఇక్కడ ఆలోచించాలి. సాధారణంగా ఏ పురుషుడైనా తన భార్యను వచ్చి నీ అందాన్ని చూపించు, నీ గొప్పతనాన్ని చూపించు, నీ అందాన్ని చూపించి ఇతరులకి అని ఏ భర్తని చెప్తాడండి? చెప్పాలి. చెబుతాడా? ఏ భర్త చెప్పడు. కానీ ఎస్తేరు గ్రంథములో అహష్వేరోషు రాజు తన భార్యని పిలిచి నీ అందాన్ని అందరికీ చూపించు అని చెప్పినప్పుడు వస్తీ తిరస్కరించింది. తిరస్కరించడం కరెక్టేనంటారా? వాస్తవమే కదా? అది భౌతికంగా చూస్తే అది వాస్తవమే. ఏ పురుషుడు తన భార్య అందాన్ని ఇతరులకు చూపించడానికి ఒప్పుకోడు. అది వాస్తవమే. కానీ పరిశుద్ధ లేఖనాలు మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, ఆ టైంలో వస్తీ రాలేదు, ఏం చేయాలని రాజు దగ్గర ఉన్న జ్ఞానులను అడిగితే అందులో ఒక అతను చెప్తాడు, రాజా, ఈమె రాజు మాట వ్యతిరేకించింది కనుక, రాజు మాట ఈమె వ్యతిరేకించింది కనుక 127 సంస్థల న్యాయక పత్తులు, అనగా నాయకుల యొక్క భార్యలు ఖచ్చితంగా పురుషుల మాట ఎదిరిస్తారు. అలాగనే ప్రజలందరూ కూడా తమ తమ భార్యలు తమ పురుషుల్ని ఎదిరిస్తారు కనుక ఇది సరికాదు, రాజ్యంలో ఖచ్చితంగా తిరస్కారం అనేది ఏర్పడుతుంది కనుక ఆమె నా స్థానం నుండి తొలగించాలి అని చెప్పినప్పుడు వస్తీని తొలగించి కన్యకలను పోగు చేసి, అప్పుడు అలా పోగు చేసిన తర్వాత ఆ రాజకోటలోకి వచ్చింది ఎవరంటే ఎస్తేరు ఆ స్థానంలోకి రావటం జరిగింది. ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే, దీన్ని మనం ఆధ్యాత్మికంగా మనం చూస్తే, మొట్టమొదట దేవాది దేవుడు తన మహిమను లోకానికి చూపడానికి యూదులను పిలిచాడు. యూదులను పిలిచి అన్నాడు, నా మహిమను లోకానికి మీరు చూపించండి. నేను ఎంత శక్తివంతుడనో, నేను ఎంత బలవంతుడనో, నేను ఎంత ఘనుడనో నా మహిమనంతా లోకానికి చూపించ అని యూదులు పిలిస్తే, యూదులు మేము రాము పొమ్మన్నారు. నీ మహిమను మేము లోకానికి చూపించము, మేము రాము అని చెప్పారు. అందుకే బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? 11:2. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. సరే, తాను ముందెరిగిన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. తాను ముందెరిగిన అంటే యూదులను దేవుడు ముందు ఏర్పరచుకున్నాడు. తన మహిమ కొరకు, తన కీర్తిని చాటుడు కొరకు, తన మహిమ కొరకు, లోకానికి దేవుని యొక్క మహిమను తెలియచేయడం కొరకు దేవుడు యూదుల్ని ఏర్పరచుకున్నాడు.
యూదుల్ని ఏర్పరచుకున్నప్పుడు యూదులు దేవుని మహిమను తెలియజేయడానికి వాళ్ళు ముందుకి రాలేదు వాళ్ళు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు మొదటి వచనంలో, మొదట దేవోక్తులు యూదుల పరము చేయబడెను అంటాడు. మొట్టమొదటంట దేవోక్తులు యూదుల పరము చేయబడిందట. దేవోక్తులు మొట్టమొదట దేవుడు యూదులకి ఇచ్చాడట. ప్రభును గుర్చిన వర్తమానము మొట్టమొదట 12 గోత్రాలను ఇశ్రాయేలు ప్రజల్లో ఏర్పడిన ప్రవక్తలకు ఇచ్చాడు. మొట్టమొదట దేవోక్తులు యూదుల పరము మొట్టమొదటి ఇచ్చాడు. అంతేకాదు మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం గమనిస్తే 4వ వచనం కాడి నుంచి గమనిస్తే, వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వం వీరిది, ఏమండి, అర్చనాచారములు వీరివి, ధర్మశాస్త్రము వీరిది, పితరులు వీరి వారు, ఆ శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టేను అని చెప్తాడు. ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు యూదులకి. మనం గమనిస్తే 9:4 గమనిస్తే వీరు ఇశ్రాయేలీయులు, తర్వాత దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఇన్ని ఆధిక్యతలు యూదులకిచ్చి, ఇంత మహిమను యూదులకిచ్చి దేవుడు పిలిచాడు. మీరొచ్చి సర్వలోకానికి నా మహిమను చూపండి అని చెబితే వీళ్ళు రాలేదు ఎదరికి. అప్పుడు వీళ్ళు ఎదరికి రాకపోతే ఎవరిని ఏర్పరచుకున్నాడంటే, అన్యజనులమైన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్యజనులైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇవాళ దేవుని యొక్క ఖ్యాతిని, దేవుని యొక్క కీర్తిని, దేవుని యొక్క మహిమను లోకానికి ఎవరు చూపించాలంటే ఇవాళ మనం చూపించాలి, యూదులు కాదు. మనం ఎస్తేరు స్థానములోకి మనం వచ్చాం. అంచేత దేవుని మహిమని నాడు లోకానికి మనం తెలియపరచాలి. కనుక ఎస్తేరు స్థానంలో ఎవరున్నారంటే ప్రపంచవ్యాప్తంగా అన్యజనులైన మనం ఉన్నాం ఇవాళ. కనుక దేవుని మహిమ లోకానికి మనం చాటి చెప్పాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అలాగున ఎస్తేరు కోటలోకి వచ్చింది. ఎస్తేరు కోటలోకి వచ్చిన తర్వాత శత్రువు ఏర్పడ్డాడు. ఎవరు? హామాను. ఏమండి, రాణి అయిన తర్వాత రాజు హామాన్ని ఉన్నతంగా ఇచ్చించాడు. ఉన్నతంగా ఇచ్చించిన తర్వాత హామానికి భయంకరమైన గర్వం ఏర్పడింది. ఏమండి, మొత్తం సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ చక్కగా హామానికి నమస్కారం చేస్తుంటే మృద్దికైన యూదుడు నమస్కారం చేయలా. ఎప్పుడైతే నమస్కారం చేయలేదో వెంటనే అతనికి కోపం వచ్చేసింది. అప్పుడు ఆ మృద్దికై ఎవరు అని ఆలోచించాడు. ఆలోచించగానే మృద్దికై ఒక యూదుడు అని అర్థమైంది. ఎప్పుడైతే మృద్దికై యూదుడు అని అర్థమైందో అప్పుడు వెంటనే ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడంటే, ఇది చాలా స్వల్ప జనం, ఇది వీళ్ళని అంతం చేయడం చాలా తేలిక అని ఆలోచన చేసి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రాజా, వీళ్ళ రాజ్యంలో ఉండటం మంచిది కాదు, వీళ్ళ మనం తీసేయడం చాలా మంచిది, వీళ్ళు ఉండటం ద్వారా మనకు ఏమాత్రం మేలు జరగదు, ఉపయోగం ఉండదు, వీళ్ళ రాజుకు చాలా వ్యతిరేకంగా పనిచేస్తారు, వీళ్ళ విధులన్నీ ఎలా ఉన్నాయంటే చాలా వేరేగా ఉన్నాయి, అందరి విధుల్లాగా వీళ్ళ విధులు లేవు, వీళ్ళు మనం తీసేయడం మంచిదని రాజుకు చెప్తే రాజు ఆలోచించకుండానే సరే నీకు తోచింది చెయ్యి అని వెంటనే అధికారం ఇచ్చి, ఉంగరం ఇచ్చి, ధనం ఇచ్చి నీకు తోచింది చేయమని చెప్పగానే వెంటనే తాకీదులు రాయించాడు. ఏమని రాయించాడంటే మీరు చూడండి, ఒకసారి చూస్తారా? ఎస్తేరు గ్రంథం ఒకసారి చూడండి, 2వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఈ మాట చూద్దాం ఒకసారి. 12వ వచనం చూద్దామా? ఎస్తేరు 2:12. మొదటి నెల 13వ దినమందు 3:12. మొదటి నెల 3వ దినమందు 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలవబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములోని జనముల మీద నుంచబడిన
అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగానుల చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. అదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్ల పుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. చూసారా, తాకీదులు రాయించాడు ఎవరు? హామాను. ఏమని రాయించాడు తాకీదులు? ఏమంటే మొత్తం 120 సంస్థానం యూదులందరూ చనిపోవాలి. ఎప్పుడు? అదారు నెల అంటే 12వ నెల 13వ తారీఖున మొత్తం 120 సంస్థానంలో యూదులందరూ చనిపోవాలి అని తాకీదులు రాయించి మొత్తం పంపించాడు. పిల్లలు కానీ, పెద్దలు కానీ, యవనస్తులు కానీ, స్త్రీలు కానీ అందరూ కూడా సంహరించబడాలి అన్న తాకీదు రాయించి మొత్తం పంపించటం జరిగింది. పిల్లరా, కొన్ని మాటలు జాగ్రత్తగా వినండి. ఈ విషయం మొత్తం అందరికీ తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే అందరికీ కలవరం ఏర్పడింది. ఆ తర్వాత మొర్దెకై ఈ విషయాన్ని విని చాలా కలవరపడితే వెంటనే ఈ విషయం కోటలో ఉన్న ఎస్తేరుకి తెలిసింది. మరి ఆ గోనిపట్టు అది కట్టుకుని రాజగుమ్మం దగ్గరికి రాకూడదు, అలాంటి ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి. రాజు పిలవకుండానేమో రాణి ఆ రాజు సన్నిధికి వెళ్ళకూడదు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు మొర్దెకై ఆ కోటగుమ్మం దగ్గర గోనెపట్టు కట్టుకుని బూడిద వేసుకుని చాలా దుఃఖంతో ఉంటూ ఉండగా ఈ విషయం ఎస్తేరుకి తెలిసింది. ఎస్తేరుకి తెలిసిన తర్వాత ఎందుకు మొర్దెకై ఎలా ఉన్నారు ఒకసారి వెళ్ళి చూసిరా అని ఒక సేవకుని పంపిస్తే అప్పుడు చెప్పాడు, ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది, యూదులందరూ సంహరించబడిన కఠినమైన ఆజ్ఞ ఒకటి బయలుదేరింది కనుక ఈ సమయంలో ఈ విషయాన్ని మరి రాణికి తెలియచే రాజుగారితో మాట్లాడమని చెప్పు అని చెప్పినప్పుడు కౌరు పంపించినప్పుడు రాణి మళ్ళీ ఏం కౌరు పంపించిందంటే, రాజు పిలవకుండా ఎవరూ కూడా రాజు సన్నిధికి వెళ్ళకూడదు, వెడితే మరణశిక్ష విధించబడుతుంది, కఠినమైన మరణశిక్ష విధించబడుతుంది, రాజు పిలవకుండా ఎవరూ వెళ్ళకూడదు అని ఎస్తేరు మళ్ళీ చెబితే మనం చదివిన మాట ఇప్పుడు ఆ మాట చెప్తాడనమాట. ఏమని? నువ్వు రాజు కులంలో ఉన్నంత మాత్రాన్ని తప్పించుకుంటావు నువ్వు అనుకోవద్దు. ఈ సమయంలో నీవు మాట్లాడాలి. నువ్వు మౌనంగా ఉండడానికి వీలు లేదు, నువ్వు మాట్లాడాలి. ఒకవేళ ఈ సమయం కొరకే నువ్వు వచ్చావేమో అని మొర్దెకై ఎస్తేరుతో ఆ మాట చెప్పాడు. అలాగే ఈరోజు మనం ఎస్తేరు శోషణ కోటలోకి వచ్చింది. ఈరోజు మనం కన్యకగా అనగా లోకంలో పాపముల చేత అపరాధముల చేత సచ్చి నరకానికి పాత్రమైన మన బ్రతుకులలో యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తము చేత మన జన్మ కర్మ పాపములు కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఒక కన్యకగా దేవుని సన్నిధిలో మనల్ని నాటాడు. ఎస్తేరు శోషణ కోటలోకి వచ్చినట్లుగా మనం ఎక్కడికి వచ్చాం? సియోను కోటలోకి వచ్చాం. అనగా మనం సంఘంలోకి చేర్చబడ్డాం. కనుక సంఘములోకి చేర్చబడిన మనం ఇప్పుడు మౌనంగా ఉండకూడదు. ఏం చేయాలి మరి? మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన విజ్ఞాపనములు చేసేవారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా, మనలో ప్రతివారు మంచి ప్రార్థనా పరులుగా, ఎవరికి వారే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, 2 కుటుంబ ప్రార్థన ఉండాలి, 3 సంఘ ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా ప్రతివాడు మంచి ప్రార్థనా పరుడై ఉండాలి. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో, ఏ సంఘములో ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తిలో ప్రార్థన ఉంటుందో అక్కడ చీకటి శక్తులు బంధించగలుగుతాం. ఆ కుటుంబాలు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అసలు ముందు సంఘ ప్రార్థనలో మీరు బలంగా ఉండగలిగితే వ్యక్తిగత ప్రార్థనలో బలంగా ఉండగలుగుతారు, తర్వాత కుటుంబ ప్రార్థనలో బలంగా ఉండగలుగుతారు. ఎందుకంటే సంఘములోనే అన్నీ మనం నేర్చుకోగలుగుతాం. అపోస్తల బోధ యందును సహవాసమందును
రొట్టె విరిచిడి అని ప్రార్థన చేయడం ఎలా ఉండాలి? మనం ఎడతెగకుండా ఉండాలి, తెగిపోకూడదు. సహవాసంతో కలిసి ప్రార్థన చేస్తూ రావాలి. మన రక్షణ మనం కాపాడుకుంటే 4 కట్టలు ఇచ్చాడు. అపోస్తలుల బోధ ఎందు ఉండాలన్నాడు, తర్వాత అలాంటి వ్యక్తుల సహవాసం కలిగి ఉండమన్నాడు, తర్వాత 3 రొట్టె విరవాలన్నాడు, తర్వాత ప్రార్థన చేయడం ఎడతెగక, సహవాసంతో కలిసి ఎడతెగకుండా ఉండాలి. మనలో చాలామంది ఉపవాస ప్రార్థన చాలా నిర్లక్ష్యం చేస్తాం. ఉపవాస ప్రార్థన అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతివారు, ఏదో కొద్దిమంది కాదు, సంఘం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. ఉపవాస ప్రార్థన చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటారు, కానీ అదే బలమైన కార్యం చేసేది. ఉపవాస ప్రార్థనలు అందరూ బలంగా ఉండాలి. అందుకే మొర్దెకై అన్న మాట, నీవు ఈ సమయం కొరకే దేవుని రాజకోటలోకి వచ్చేవేమో, నీవు ఇప్పుడు రాజుతో మాట్లాడాలి. ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే ఇంకెవరైనా మాట్లాడతారు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే మరొక దిక్కు నుండి యూదులకు సహాయము మరొక దిక్కు నుండి వస్తుంది. ఒకవేళ దేవుని సన్నిధిలో మనం వాడబడకపోతే మరొకరిని వాడుకుంటాడు. ప్రభువా, నేను ఉంటాను నీ సన్నిధిలో, నీ రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రార్థన చేస్తాను, రోగుల కొరకు నేను ప్రార్థన చేస్తాను, నూతనాత్మల రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నీ కార్యాల్లో నేను ఉంటాను అని మనందరం పురుగొల్పబడి, ప్రేరేపించబడి, రేపబడి దేవుని సన్నిధిలో ఉండాలి. నాకెందుకులే, ఎవరో కొద్దిమంది చేసుకుంటారులే, పాస్టర్ గారు చేసుకుంటారులే, నాకెందుకులే అన్న అశ్రద్ధ భావంతో మనం ఉండకూడదు. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయడానికి. ఈ కార్యాన్ని మనం ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి ఎవరు కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 11వ చూడండి. 11వ వచనము, 2వ దినవృత్తాంతములు 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. చాలామంది ఈ కార్యాలు ఏం చేస్తున్నామంటే అశ్రద్ధ చేస్తున్నాం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, తనకు ధూపం వేయడానికి ఏర్పరచుకున్నాడు, పరిచర్య చేయడానికి ఏర్పరచుకున్నాడు. కనుక ఈ కార్యాలు మనం ఏం చేయకూడదంటే ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలామంది ఉపవాస ప్రార్థన ఎడల చాలా అశ్రద్ధగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో గమనిస్తున్నాం. ఉపవాస ప్రార్థనకు మనం ఎంత మాత్రం కూడా అశ్రద్ధగా ఉండకూడదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మీరు చూస్తే ఎస్తేరు గ్రంథములో, అందుకే నువ్వు ఈ కార్యం కొరకు, ఈ సమయం కొరకు వచ్చావేమో ఒకసారి నువ్వు ఆలోచించుకో, లేకపోతే నువ్వు చేయకపోతే వేరొక దిక్కు నుండి యూదులకు సహాయము మరొక దిక్కు నుండి వస్తుంది, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారును మరణిస్తారు అని చెప్పినప్పుడు ఎస్తేరు ఏం చెప్పింది? మీరందరూ వెళ్ళి సమాజ మందిరంలో కూడి నా కొరకు ఏం చేయమంది? ఉపవాస ప్రార్థన చేయమంది. నేను నా చెలికత్తులు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని చెప్పింది. ఏమండి, అలా యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారు 3 దినాలు. ఎస్తేరు తన పనికత్తులు కూడా 3 దినాలు ఉపవాసం ఉన్నారు. అలా 3 దినాలు బలమైన ఉపవాసము వారు చేసిన కారణంగా ఆ ఉపవాస ప్రార్థన ద్వారా జరిగిన కొన్ని కార్యాలు నేను మీ ముందుంచి నా ప్రసంగాన్ని ముగిస్తాను. మీరు గమనించండి కొన్ని కార్యాలు. ఆ కార్యాలు ఏమిటంటే మీరు చూడండి దయవుంచి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము చూడండి. ఈ మాట చదువుతారా? 15వ వచనము. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన దోమర వర్ణము గల వస్త్రములను ధరించుకునిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరాను. చూడండి, ఎక్కడి నుంచి బయలుదేరాడు? రాజు సముఖం నుండి ఎలా బయలుదేరాను?
ఒక రాజకిరీటాన్ని ధరించి, దోమర వస్త్రములు ధరించి, ఉన్నత వస్త్రాలు ధరించి, ఏమండి, ఉన్నతమైన స్థితిలో ఉండి ఎక్కడి నుంచి బయలుదేరాడు? రాజు సముఖము నుండి బయలుదేరిను. ఇంతకుముందు మొర్దెకై స్థానం ఎక్కడ? రెండవ అధ్యాయము 11వ వచనము. ఎస్తేరు ఎలాగుండెను అదియు, ఆకేమి సంభవించెను అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. ఇంతకుముందు స్థానం ఎక్కడుంది? బయట కోటగుమ్మం దగ్గర. అవునా? కోటగుమ్మం దగ్గర ఎస్తేరు ఏం చేస్తుంది, ఎస్తేరు ఎలా ఉంది, ఆ మంచి చెట్లు రోజు తెలుసుకోవడానికి ఎక్కడుండేవాడు? కోటగుమ్మం దగ్గర తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు కోటగుమ్మం దగ్గర తిరుగుతూ ఉన్న మొర్దెకై 3 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత అతని స్థితి మారిపోయింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అతని స్థితి మారిపోయింది. ఇప్పుడు అతను ఎక్కడి నుంచి వస్తున్నాడంటే రాజు సముఖము నుండి. చూడండి స్థితి ఎలా మారిపోయిందో చూడండి. ఇది ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి. అది స్థితి మారిపోయింది. రాజు సముఖము నుండి బయలుదేరి వెళుతున్నట్లుగా మనం ఎస్తేరును చూస్తున్నాం. చూడండి 8వ అధ్యాయం 1వ వచనము. 8వ అధ్యాయం 1వ వచనము. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అని ఎస్తేరునకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకి ఏమి కావాలనో రాజునకు తెలియచేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతి నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఉంగరం దేనికి గుర్తు? అధికారమునకు గుర్తు. ఇప్పుడు హామాను చేతుల్లో అధికారం ఎవరి చేతిలోకి వచ్చేసింది? అది మొర్దెకై చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు మొర్దెకై ఎక్కడికి వచ్చాడు? కోటలోకి, రాజు సముఖానికి వచ్చేసాడు. ఇది దేని పవర్? ఇది చెప్పాలి. దేని పవర్ ఇది? అది ఉపవాస ప్రార్థన యొక్క శక్తి. స్థితులు మార్చేస్తూ ఉపవాస ప్రార్థన, పరిస్థితులు మార్చేస్తూ ఉపవాస ప్రార్థన. నా మాటలు అర్థమవుతున్నాయా? పరిస్థితులు మార్చేస్తుంది. చూడండి ఎక్కడికి వచ్చేసాడు చూడండి మొర్దెకై. అధికారం మారిపోయింది. ఇప్పుడు అధికారం మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే 8-9వ వచనము. నీవాను అను 3వ నెలలో 23వ దినమున 23వ దినముందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలవబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూష దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడెను. ఇందాక మొదటి నెల 13వ తారీఖున ఎవరు రాయించారు? హామాను రాయించాడు. ఏమని రాయించాడు? యూదులందరూ మరణించాలని రాయించాడు. మొదటి నెల 13వ తారీఖుని. ఇప్పుడు 3వ నెల 23వ తారీఖున యూదులే తమ శత్రువులను చంపాలి అని రాయించాడు. అంటే చట్టం ఏమైంది? తిరగబడిపోయింది. అది చట్టం తిరగబడిపోయింది. దేనిని బట్టి? ఉపవాస ప్రార్థన బట్టి. బాగా వినాలి. అధికారం ఏమో మొర్దెకై చేతిలోకి వచ్చేసింది. అధికారం మొర్దెకై చేతిలోకి వచ్చి 3వ నెల ఇప్పుడు మొర్దెకై వ్రాయించాడు తాకీదులు. ఏమని వ్రాయించాడంటే 127 సంస్థానాల్లో ఉన్న యూదులు సరిగ్గా 12వ నెల 13వ తారీఖుకి అదే సమయానికి, ముందు హామాను రాయించిన సమయానికే, అదే సమయానికి యూదులు తమ శత్రువులందరినీ సంహరించాలి అన్న చట్టం మారిపోయింది. అది ఉపవాస ప్రార్థన యొక్క శక్తి. అందుకని ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. లేఖనాలు మీకు అర్థమవుతున్నాయి కదా. ఉపవాస ప్రార్థన యొక్క శక్తి అది.
ఉపవాస ప్రార్థనలో అంత బలమైన శక్తి ఉంది. ఎవరైతే ఉపవాసం నమ్మకంగా ఆచరించగలుగుతారో, అది ఒక వ్రత దినము కింద దాన్ని ఎవరైతే నమ్మకంగా ఆచరించగలుగుతారో, శ్రద్ధగా ఆసక్తిగా, అది ఒక వ్రత దినముగా, ఒక నిష్టగా ఎవరైతే దాన్ని ఆచరించగలుగుతారో వాళ్ళు మేలులు చూడగలుగుతారు. సాధారణంగా క్రైస్తవులకి రాను రాను ఏమవుద్దంటే నామకార్థ క్రైస్తవం అలవాటు అవుద్ది. అది మాత్రం రాకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా గొర్రెలు తినగా 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 ఏం పడతాయి? కొవ్వు పడుతుంది. అది అలాగా దేవుని వాక్యం వినగా 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 మనకేమవుద్ది? ఒక రకమైన నిర్లక్ష్యము, అశ్రద్ధ, అలవాటుతో కూడుకున్న క్రైస్తవ్యం, ఇలాంటివన్నీ అలవాటు అవుతాయి. ఆ ప్రమాదం ఉంది. అది రాకుండా చాలా జాగ్రత్త పడాలి మనం. అలాంటి స్థితులు రాకుండా చాలా జాగ్రత్త పడాలి. మీకు అర్థమవుతుంది కదా? అందుకనే బైబిల్ చెప్పింది, ద్వితీయోపదేశ కాండము ఒకసారి మాట చూద్దామా? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము ఒకసారి మాట చదువుదాం. 13 కాడి నుంచి చదువుదామా? 32:13. భూమి యొక్క ఉన్నత స్థలమైన వాణ్ణి ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండబండ నుండి తేనెను, చెకుముకు రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను, ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. యెషూరూను క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. చూసారా? ఇశ్రాయేలు ప్రజలకి చక్కటి ఆహారం ఇచ్చి, ఆవు మజ్జిగనిచ్చి, గొర్రెలనిచ్చి, మేకలనిచ్చి, చక్కటి సంపదనిచ్చి, చక్కటి ఆహారాన్నిచ్చి, కనాను భూమిలో నాటి వాళ్ళని ఎంతో చక్కగా వాళ్ళని పెంచిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు ఏమయ్యారు? మందులైపోయి దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అంచేత మన జీవితాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. ఇది మందే సీజనల్ భక్తి కాదు, ఏదో 40 రోజుల భక్తి కాదు మంది. సీజనల్ భక్తి ఎలా ఉంటుందంటే, అక్కడ టిఫిను, వాళ్ళ ఇంటికాడ భజన మంచి ప్రోత్సాహంగా ఉంటుంది, ఇంకొకరి ఇంటికాడ భజన మంచి ప్రోత్సాహంగా ఉంటుంది, ఇంకో చోట భజన మంచి ప్రోత్సాహంగా ఉంటుంది. 40 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు మామూలు అయిపోతారు జీవితాలు. మంది అలా సీజనల్ భక్తి కాదు. మంది బ్రతుకు కాలమంతా నడవాలి. కనుక బ్రతుకు కాలమంతా నడవాలి కనుక ఎప్పుడూ చేయాలి కనుక ఎప్పుడు చేసే పని ఏమవుతుందంటే ఒక రకంగా చులకనైపోతుంది. అంతేకాదు, యేసు ప్రభు యూదుల మధ్యలోకి వచ్చాడు కదా, యూదులకి ఏమైపోయాడు? చులకనైపోయాడు. అంతేకాదు, దైవజనులు ఎప్పుడు మనతో ఉంటారు కదా, దైవజనులు కూడా మనకి ఏమైపోతారు? చులకనైపోతారు. ఆ విలువలు గుర్తించాలి. ఇప్పుడు కూడా ఆ విలువలు చాలా జాగ్రత్త గుర్తించాలి. మందబుద్ధి అనేది రాకూడదు. అందుకని చాలామంది మందబుద్ధిలోకి వచ్చేస్తారు. ఎప్పుడు జరిగే కార్యాలు కనుక మందబుద్ధిలోకి వచ్చేస్తారు. అలా రాకుండా ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం అదే మనకు నేర్పుతుంది. ఆ మందబుద్ధి రాకూడదు. వాక్యం వినగా 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 తెలిసిందేలే, ఎప్పుడు వినేదేలే, తెలిసిందేలే, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదేలే అన్న ఒక రకమైన నిర్లక్ష్య భావన జీవితాలకు వచ్చే ప్రమాదం ఉంది. అది రాకుండా మనం చాలా జాగ్రత్త పడాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అందుచేత ప్రభునందు పిల్లారా, ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలని దేవుని వాక్యం నేర్పుతుంది. అంచేత మనం గమనిస్తే, ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తే చూడండి, 9వ వచనం చదివితే 23వ తారీఖున మొర్దెకై మొత్తం ఈ చట్టం రాయించాడు. దయవించి చూడండి, 11వ వచనం చదవండి ఒకసారి. 8:11.
రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినం ముందే, అనగా అదారు నెల 12వ నెల 13వ దినముందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములోండి తమ విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడెను. అది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే చట్టం మారిపోయి యూదులే తమ శత్రువులను చంపాలి అన్న ఆజ్ఞ మళ్ళీ ఏమైంది? మొత్తం 120 సంస్థానాలకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇది ఎంత ఇష్టం యూదులకి, ఇది ఎంత మంచి కార్యం ఇది, ఇది ఎంత సంతోషకరమైన కార్యం ఇది. మొత్తం 120 సంస్థానాలకి మళ్ళీ ఈ ఆజ్ఞలు వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే ఈ ఆజ్ఞలు వెళ్ళిపోయినాయో అప్పుడు మీరు చూడండి, మొర్దెకై ఎలా వచ్చిందో చదువుకున్నాం కదా. 15వ వచనం, అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమునుగా రాజవస్త్రమును బంగారుపు పెద్ద కిరీటమును అవిసె నారతో చేయబడిన దోమర వర్ణము గల వస్త్రమును ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరాను. అతని స్థితి మారిపోయింది. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిది. అతని స్థితి మారిపోయింది. రాజు సముఖం నుండి బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడో కోట గుమ్మం దగ్గర ఉన్నవాడి స్థితి మారి అధికారం చేతపుచ్చుకుని రాజు కిరీటాన్ని ధరించి ఉన్నత వస్త్రాలు ధరించి రాజు సముఖం నుండి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అది ఉపవాస ప్రార్థనకున్న శక్తి. తర్వాత మనం చదవండి, అందు నిమిత్తము శోషణ పట్టణము ఆనందించి సంతోషముందేను కదా. ఇప్పుడు పట్టణానికి ఏం కలిగింది? ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. పట్టణానికే సంతోషం కలిగింది. దుర్మార్గులు అధికారులుగా ఉంటే పట్టణానికి సంతోషం కాదు. మంచివారు అధికారులుగా ఉంటే పట్టణానికి సంతోషం. దుర్మార్గులు, చెడు గుణాలు కలిగిన వారు, చెడు మార్గాలు కలిగిన వాళ్ళు అధికారులుగా ఉంటే సంతోషం ఉండదు. కానీ మంచి నాయకుడైన మొర్దెకై భక్తిపరుడు, మంచివాడు కనుక అతడు ఎప్పుడైతే నాయకుడయ్యాడో పట్టణానికి ఏం కలిగింది? ఆనందం కలిగింది, పట్టణానికి సంతోషం కలిగినట్లుగా చూస్తున్నాం. ఏమండి, తర్వాత మాట చదవండి. 16, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగను. ఇదంతా దేన్ని బట్టి? ఉపవాస ప్రార్థన బట్టి. యూదులకు ఏం కలిగింది? ఆనందము కలిగింది, సంతోషము కలిగింది, సంతుష్టి కలిగింది, ఘనత కలిగింది. చూసారా? ఇది ఉపవాస ప్రార్థన యొక్క శక్తి. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతామో ఆనందం కలుగుతుంది. అనేక సమస్యల నుంచి విడుదల పొందుతాం, జటిలమైన సమస్యల నుంచి విడుదల పొందుతాం, అనేక అనారోగ్యాల నుంచి విడుదల పొందుతాం, అనేక ఇబ్బందుల నుంచి విడుదల పొందుతాం, అనేక కష్టాల నుంచి విడుదల పొందుతాం. రక్షణ లేని వారు రక్షణ పొందుతారు, రక్షణ పొందిన వారు పరిపూర్ణులు అవుతారు. దేన్ని బట్టి? ఉపవాస ప్రార్థన బట్టి. అందుకే ఆనందం కలుగుతుంది. యూదులకు ఆనందం కలిగింది, సంతుష్టి కలిగింది. యూదులకు ఏం కలిగింది? ఘనత కలిగింది. ఇదంతా దేన్ని బట్టి జరుగుతుందంటే ఉపవాస ప్రార్థన శక్తి ఇది. కనుక యూదులకు అంత క్షేమం కలిగినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాదు 17వ వచనం చదివితే, రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను. కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. సరే, అనేకులు యూదుల మతము అవలంబించారు. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి. దైవదాసునికి సహకారులుగా ఉండి, సంఘమంతా నమ్మకంగా ఉపవాస ప్రార్థనలో ఉండి, దైవజనులకు సహకారులుగా ఉండి, ప్రోత్సాహకరంగా ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అనేక ఆత్మలు రక్షించబడతాయి. మీకు మంచి దైవజనులు ఇచ్చారు ఈ ప్రాంతంలో.
మంచి దైవజనులు ఇచ్చాడు. మేము ఆయనతో నడుస్తున్నాం కనుక మాకు తెలిసే విషయాలు. మంచి దైవజనులు ఇచ్చాడు. దేవుని కార్యాల పట్ల చాలా ఆసక్తిగా ఉండే దైవజనులు, మంచి దైవజనులు ఇచ్చారు. అలాంటి దైవజనుల యొక్క కాపరత్వంలో నమ్మకంగా మీరు ఉండి ఆయనతో కలిసి బలంగా ప్రార్థనలు చేస్తే అనేక ఆత్మలు పట్టుకోగలుగుతాం, అనేక ఆత్మలు పట్టుకోగలుగుతాం. మన ప్రసంగాల ద్వారా ఎవరు మారండి? మెయిన్ ఉపవాస ప్రార్థన. హృదయాలు బ్రద్దలవ్వాలంటే ఉపవాస ప్రార్థన. ప్రసంగాల ద్వారా ఎవరు మానరు. మీకు ఆత్మలు పట్టబడాలంటే మోకాళ్ళ అనుభవం ఉండాలి. హృదయాలు బ్రద్దలవుతాయి. ప్రార్థన ద్వారానే హృదయాలు బ్రద్దలవుతాయి. ప్రార్థన అవసరం. సంఘానికి ప్రార్థన అవసరం. సంఘములో ప్రార్థించేవారు కావాలి. అది నమ్మకంగా ప్రార్థించేవారు కావాలి, బాధ్యతగా ప్రార్థించేవారు కావాలి. సంఘముతో కలిసి ప్రార్థించాలి. అలాంటి ఆ ప్రార్థనా పరులు, నమ్మకస్తులు ఉండాలి సంఘములో. మీరందరూ నమ్మకస్తులను నమ్ముతున్నాను. ఇంకా అలా నమ్మకంగా ఉండాలి. ప్రార్థన నమ్మకంగా చేయాలి. మన ప్రధాన యాజకుడు ఎవరు? నమ్మకమైన ప్రధాన యాజకుడు. అవునా కదా? యేసుప్రభు ఎలా ప్రార్థన చేశారు? నమ్మకంగా ప్రార్థన చేశారు. మనం కూడా అలా నమ్మకంగా ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడు అనేక ఆత్మలని ప్రాంతములో పట్టుకోగలుగుతాం. ఏమండి? చూసారు, అనేకులు యూదుల మతము అవలంబించిరి అని ఉంది. అంత మాత్రమే కాదు, యూదుల ఎడల ప్రజలకు ఏం కలిగింది? భయము కలిగింది. భయము కలిగింది. ఎప్పుడైతే దేవుని కార్యాలు చూస్తారో ఏం కలుగుతుంది? భయము కలుగుతుంది. దేవుని నామం హెచ్చించబడుతుంది. దేవుని నామం కొనియాడబడుతుంది. అంచేత ఉపవాస ప్రార్థన ద్వారా ఇన్ని బలమైన కార్యాలు జరుగుతాయి. మీకు ఎస్తేరు ప్రార్థన వినడానికి కారణం ఏంటో చెప్పనా? ఎస్తేరు చాలా విధేయురాలు. ఆమె దేవుని సన్నిధిలో పెంచబడిన ఒక ఉన్నతమైన స్త్రీ. అందుకే మీకు శోషణ కోటలోకి రాగానే ఎవరికి అప్పగించుకుంది? ఎవరికి అప్పగించుకుంది? ఏగే ఉత్సాహానికి అప్పగించుకుంది. ఏగే ఎవరు? స్త్రీలను కాయువాడు. అవును కదా? స్త్రీలను కాయువాడు. ఈనాడు సంఘాన్ని కాసేది ఎవరు? సంఘాన్ని కాసేది దైవజనుడు. అంటే వాళ్ళు సంఘాన్ని కాసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిలో ఉండి? దైవజనులో ఉండి సంఘాన్ని కాస్తారు దైవజనుడు. ఇప్పుడు ఏగే ఎస్తేరు ఏగే ఉత్సాహానికి అప్పగించబడిందంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందని. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడు మరి? దైవజనుల్లో. పరిశుద్ధాత్మకు అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటి? దైవజనుడికి అప్పగించుకోవాలి. వాక్యం అదే కదా మాకు నేర్పేది. యేసు ప్రభు శిష్యులను పంపిస్తే ఏమన్నాడు? శిష్యులను పంపిస్తూ మీ మాట వింటే నా మాట విన్నట్లే, నా మాట వింటే తండ్రి మాట విన్నట్లు. మీకు అర్థమవుతున్న విషయం? శిష్యులను పంపిస్తున్నాడు, మీ మాట వింటే నా మాట విన్నట్లు, నా మాట వింటే తండ్రి మాట విన్నట్లు. తర్వాత మీ మాట నిరాకరిస్తే నా మాట నిరాకరించడు, నా మాట నిరాకరిస్తే తండ్రి మాట నిరాకరించినట్లు. అది ముందు ఎవరి మాట వినాలి? అది సంఘం ఇది నేర్చుకోవాలి. ముందు దైవజనుడి మాట వినటం నేర్చుకోవాలి. ఏగే ఎవరికి అప్పగించుకుంది? ఎస్తేరు ఎవరికి అప్పగించుకుంది? ఏగే ఉత్సాహానికి అప్పగించుకుంది. అది ఇవాళ మనం పరిశుద్ధాత్మ దేవుని ఉత్సాహానికి అప్పగించుకోవాలి. అనగా పరిశుద్ధాత్మ దేవుని ఉత్సాహానికి అప్పగించుకోవడం అనగా దైవజనుడికి మనం అప్పగించుకోవాలి. మత్తయి సువార్త 10:20 ఏముంది? 10:20 ఏముంది? మాట్లాడువారు మీరు కారు, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది అన్నాడు కదా. మత్తయి సువార్త 10:20 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 10:20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడువారు మీరు కారు. అంటే దేవుని ఆత్మ ఎవరిలో ఉండి మాట్లాడుతుందంటే దేవుని సేవకునిలో ఉండి మాట్లాడుతుంది. అవునా?
దేవుని సేవకుల్లో ఉండి మాట్లాడుతుంది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనము, 20, 28. అపోస్తుల కార్యములు 20, 28. నా టైం అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. పర్వాలేదండి? ఓకే. 20వ అధ్యాయం 28వ వచనమా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు, అది పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను, ఆ మందను గూర్చి మీ గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు కదా. పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను అంటే, అధ్యక్షులుగా ఉంచడం అంటే పరిశుద్ధాత్మ దేవుడే సేవకులను నియమించాడు కనుక, ఆ సేవకుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కనుక, విశ్వాసులు దైవజనుడికి అప్పగించుకోవడమే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడం. కనుక ఈ విషయాలు కొంచెం లోతుగా రావాలి మనం. కనుక ఎస్తేరు ఎలాగైతే ఏగే ఉత్సాహానికి అప్పగించుకుందో, అలా ఇవాళ మనం కూడా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడం అనగా దైవజనుడికి అప్పగించుకోవాలి. ఒక ఆత్మ మాట్లాడాలంటే ఎవరు ఉండాలి? ఆత్మకి ఒక ఆధారం ఉండాలి. ఏంటి? ఒక శరీరం ఉండాలి. అంటే దైవజనులో ఉంటాడు ఆయన. ఇప్పుడు ఏదైనా వనములోకి ఆదాము అవ్వలతో మాట్లాడాలంటే సాతాను ఎలా వచ్చాడు? పాములో ప్రవేశించి వాళ్ళకు వచ్చాడు. అంటే వాళ్ళతో మాట్లాడాలంటే సాతానికి ఏముండాలి? ఒక శరీరం ఉండాలి. అందుకే మీకు 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దేవుడైన యెహోవా చేసిన భూజంతువులన్నిటిలో సర్పము మిక్కిలి యుక్తి గలదన్నాడు. మీకు ఎప్పుడైనా సరే మిక్కిలి యుక్తి కలది. అందుకే మీకు ఏనుగుని కేకేశాడు దేవుడు. ఏనుగా నువ్వు చోటిస్తావా? తోటలోకి వెళ్తాను, వాళ్ళతో మాట్లాడాలన్నాడు సైతాను. బాబాయ్ నేనేమోను, దేవుడు నన్ను శపిస్తాడు, అది పారిపోయింది. పులిని కేకేశాడు, నువ్వు చోటిస్తావా అని నేనేమను బాబోయ్, దేవుడు నన్ను శపిస్తాడు, అది పారిపోయింది. సింహాన్ని కేకేశాడు, నేనేమను బాబోయ్, అది పారిపోయింది. ఇలా జంతువులు అన్నింటినీ కేకేస్తే ఏది చోటు ఇవ్వలా. అప్పుడు సర్పం తెలివైంది చోటిచ్చింది అది. అందుకే ఇప్పుడు సంఘంలో తెలివైన చోటిస్తారు ఇది సైతానికి. హామాను ఇచ్చించాడా? హామాను చోటిచ్చాడు. యోధాని ఇచ్చించాడా? యోధా చోటిచ్చాడు. సర్పను ఉన్నతంగా చేశాడా? అది చోటిచ్చింది. సర్పం అడిగింది, సరే నీకు చోటిస్తాను, నా శరీరం ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు అని అడిగింది. అప్పుడు దేవుడు చెప్పాడు, నిన్ను ఘనపరుస్తాను, ప్రజలు నిన్ను పూజిస్తారు, నిన్ను ఘనపరుస్తాను అని చెప్పాడు దేవుడు. అందుకే అనేక మనం దేశాల్లో మనం చూస్తే సర్పాన్ని ఏం చేస్తారు? పూజిస్తారు. అది సైతానిచ్చిన ఇదే, దేవుడిచ్చిన ఘనతే దానికి. సరే, సైతానిచ్చిన ఘనత చూసారా? అందుకే అది పూజించబడుతుంది. అవును. ఇంతకుముందు సర్పం నడిచేది. దాని శాపం ఏంటో తెలుసునా? నువ్వు బ్రతుకు దినములన్నీ పట్టతో ప్రాకుతూ మన్ను తిందువుగాకని శపించాడు. నేను ఒకసారి టీవీ 9లో వార్తలు వస్తున్నప్పుడు సర్పానికి కాళ్ళు చూపించాడు టీవీ 9లో. నేను చాలా ఆశ్చర్యపోయాను. టీవీ 9లో దేవుని వాక్యం సత్యం అన్నమాట అండి. దేవుని వాక్యం ఏది మాట్లాడినా సత్యం అంతే. ఏమండి, టీవీ 9లో వార్తలు చూపించాడు. టీవీ 9లో సర్పానికి కాళ్ళు ఉన్నాయి. ఇంతకుముందు సర్పానికి ఏమున్నాయంటే కాళ్ళు ఉన్నాయి. అందుకని నువ్వు బ్రతుకు దినములన్నీ పట్టతో ప్రాకుచ్చు మన్ను తిందువుగాక. పట్టతో ప్రాకుచ్చు అంటే ఈ ప్రాకటం అనేది దేనికి అర్థం అంటే, మీరు గమనిస్తే నేలను అంటుకు నడవడం అన్నమాట. అంటే దాని అర్థం శారీరక కోరికలు, భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన కోరికలు, భూ సంబంధమైన జీవితం. అందుకే పొట్టతో ప్రాకుచ్చు మన్ను తిందువుగాక. మన్ను అంటే లోక సంబంధ విషయాలు, మట్టి. కానీ మన దేవుడు అది కాదు, మహిమలోకంలో నివసించాడు, ఉన్నత స్థలాల్లో నివసించేవాడు మన ప్రభు. అంచేతనే వాడికి చోటు ఇవ్వకూడదు. కానీ సర్పం చోటిచ్చింది. అందుకనే సర్పాన్ని ఎక్కడ కొడతాం? తల మీద కొడతాం. అది ఎక్కడ కొట్టేస్తుంది? మడ మీద. అందుకే యేసు ప్రభు సాతాన్ని ఎక్కడ కొట్టాడు? తల మీద కొట్టాడు, మన మరణం తీసాడు. సర్పం కరిస్తే మనకు మరణం వస్తుంది. అలాగే సైతాన్ని కాటేశాడు, మానవ జాతికి మరణం వచ్చింది. తల మీద సర్పాన్ని కొడితే మరణం పోతుంది, శారీరక మరణం. సైతాన్ తల సెద కొడితే ఆధ్యాత్మిక మరణం పోయింది.
అంచేతనే సైతానికి ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. అంచేత మనం గమనిస్తే పిల్లారా, దైవజనుల్లో ఉంటాడు దేవుడు. ఆ దైవజనుడికి మనందరం అప్పగించుకోవాలి. ఎస్తేరు ఏగే వస్తానికి అప్పగించుకుంది. నేను ఒక విషయం చెప్తాను మీకు ఇక్కడ. ఒక విషయం మీరు గమనిస్తే, రాజుగారికి ఎలాగ అలంకరించుకుంటే నచ్చుద్దో బయట నుంచి వచ్చిన ఎస్తేరుకు తెలుస్తుందా, కోట్లో ఉన్న ఏగేకి తెలుస్తుందా? నాకు ఒక మాట చెప్పాలి మీరు. నేను ఎలాగ అలంకరించుకుంటే రాజుకు నచ్చుతాను అనేది బయట నుంచి వచ్చిన ఎస్తేరుకి తెలుస్తుందా, కోట్లో ఉన్న ఏగేకి తెలుస్తుందా? అది కోట్లో ఉన్న ఏగేకే తెలుస్తుంది. అందుకే ఏగే నియమించిన అలంకారం కాక మరి ఏది ఆమె కోరలేదు. అతను స్త్రీలందరికంటే ఎవరు నచ్చారు రాజుకి? ఎస్తేరు నచ్చింది. అందుకే ఆమె రాణి అయ్యింది. ఆమె కిరీటం తల మీద పెట్టాడు. 127 సంవత్సరాలకు రాణి అయింది. అలాగే యేసు ప్రభు ఎలా అలంకరించుకుంటే యేసు ప్రభు నచ్చుతామో నీకు తెలుసునా, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసునా? చెప్పాలి. అది మనకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. అంచేత మనం పరిశుద్ధాత్మ దేవుని వశానికి అప్పగించుకుంటేనే విశ్వానికి రాణి కాగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, విశ్వానికి రాణి కాగలుగుతాం. 127 సంస్థానాలకి ఎస్తేరు ఎలా రాణి కాగలిగిందో, నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని వశానికి అప్పగించుకుంటావో, ఎప్పుడైతే సంఘంలో నాటబడి దైవజనుల మాట వింటూ నమ్మకంగా నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో విశ్వానికి రాణి కాగలుగుతావు. ఇప్పుడు దైవజనుడు ఎప్పుడు నా ఇంటికి వచ్చి బట్టలు ఉతుకు, వంట చెయ్యి, లేదా ఆ గేదెలను తోలికెళ్ళు, ఆ గేదెలను కొడుకురా ఎప్పుడు చెప్పారు మీకు? ఏం చెప్తారు దైవజనులు ఎప్పుడు కూడా? ప్రాంతంకి రండి అమ్మా, చక్కగా ఫ్యాన్ కిందకు వచ్చిన వాక్యం వినండి అమ్మా, హాయిగా విశ్రాంతిగా ఉండండి అమ్మా. ఏ కదా మేము చెప్పేది? ఎప్పుడు చెప్పినా మీకు ఎప్పుడైనా బరువులు ఎత్తామా? నెత్తి మీద బరువులు ఎత్తాము ఎప్పుడైనా? మీకు చెప్పేది ఏం చెప్తాం? ప్రార్థన మానొద్దు, చక్కగా దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, వాక్యాన్ని వినండి, ఆత్మలో బలపడండి, దీవించబడండి, సైతానికి దొరక్కండి, కుటుంబాలు వర్ధిల్లాలి. ఇదే కదా మా ప్రయాస. అవునా, ఇదే కదా మా ప్రయాస. విశ్వాసులు ఎంత బరువైన పని చేస్తారు కానీ చక్క ఇక్కడికి వచ్చి సన్నిధిలో కూర్చొని ఫ్యాన్ కిందకు వచ్చిన వాక్యం వినడం, ప్రార్థన అది చేయలేరు. ఎంత బరువు పనులని చేస్తారు కానీ ఈ సుఖం వాళ్ళకి తెలియదు. అంటే ఇక్కడ బలమైన చీకటి శక్తులు పనిచేస్తాయి, అందుకే రాలేరు. ఏమండి, అందుకని దైవజనునికి అప్పగించుకోవాలి. దైవజనునికి అప్పగించుకోవడమే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడం. అందుకని ఎస్తేరు ఏగే వశానికి అప్పగించబడింది. అందుకని 127 సంస్థానాలకి రాణి అయిపోయింది. అదే రీతిగా ఎబ్రిల్ రాసిన పత్రిక ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? 1వ అధ్యాయం 2వ వచనము. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములను నిర్మించనా? అది మొన్న అయ్యగారు చక్క కొన్ని దేశాలను చూసి వచ్చారు. ఇంచుమించుగా ఎన్ని దేశాలండి? 13 దేశాలు చూసి వచ్చారు. అవన్నీ ఈ ప్రపంచంలోనే. మొత్తం 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి, ఇంకో కొన్ని దేశాలు కాకుండా. ఈ ప్రపంచంలో ఉన్న దేశాలు అవి ఈ ప్రపంచంలో ఉన్న దేశాలు. ఇది ఈ ప్రపంచము, ఈ ఆకాశము, ఈ భూమి మీద ఉన్న ఈ దేశాలని దీన్ని ఏమన్నాం మనం? ప్రపంచము అంతే. కానీ ఇలాంటి ప్రపంచాలు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు. విశ్వములో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు. విశ్వం చాలా పెద్దది విశ్వం. మీకు ఒక మాట చెప్తేనే, ఎలాగంటే కనిపించే సూర్యుడు ఉన్నాడు కదా, ఎన్ని గ్రహాలు ఉన్నాయి మనకి?
9. అందులో గ్రహం ఏది? భూమి. దాని మీద ఎవరున్నారు? మనం. ఇక మిగతా గ్రహాల్లో జనసంచారం లేదు. దీన్ని ఏమంటారంటే సూర్య కుటుంబం. బాగా దీన్ని ఏమంటారు? సూర్య కుటుంబం. ఈ సూర్య కుటుంబంలో భూమి, దాని మీద మనుష్యులు. అలాగే ఇంకా తర్వాత ఇంకొక సూర్యుడు, మళ్ళీ దాని చుట్టూ తిరిగే నవగ్రహాలు, మళ్ళీ దాని మీద భూమి, మళ్ళీ దాని మీద జనసంచారం, మళ్ళీ ఇంకొక భూమి. ఇలాగున 14 సూర్యుళ్ళు, మళ్ళీ ఒక్కొక్క సూర్యుని చుట్టూ నవగ్రహాలు, అందులో ఒకటి భూమి, దాని మీద జనసంచారం. దేవుని కుమారులు అంటే దేవదూతలు. దీన్ని ఏమన్నారంటే నక్షత్ర కుటుంబం. వెగ అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి ఇవన్నీ. దీన్ని నక్షత్ర కుటుంబం అన్నారు. ఇలాంటి కొన్ని కోట్ల నక్షత్ర కుటుంబాలు కలిస్తే ఒక నక్షత్ర మండలము. కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు కలిస్తే ఒక పాలపుంత, ఒక మిల్కీ వే. ఇలాంటివి ఎన్నున్న విశ్వంలో ఇవాటికి శాస్త్రవేత్తలకి అంతు దొరకలేదు. అంత విశ్వం ఉంది. ఒక మాట అంత విశ్వం ఉంది. ఈ ప్రపంచాలన్నింటికి వారసుడు ఎవరు? యేసయ్యది. బాగా వినాలి. ఈ ప్రపంచాలన్నిటికీ నిన్ను రాణిని చేయాలనుకుంటున్నాడు ఆయన. అది ఈ ప్రపంచాలన్నిటికీ వారసుడు ఎవరంటే యేసయ్య. ఇప్పుడు మనం ఆయన భార్య కాగలిగితే మనం రాణి కాగలుగుతాం. క్రైస్తవ గొప్పతనం, క్రైస్తవ సాంఘిక ఉన్నత స్థితి ఎలాంటిదంటే, ఏదో మనం ఈ లోకంలోకి వచ్చి లోకాశీర్వాదాలు అడుగుతాం. ఎప్పుడు ఉద్యోగం ఈ తండ్రి, డబ్బు ఇయ్యి, అది ఇది లోకాశీర్వాదాలు అడుగుతాం. లోకాశీర్వాదాలు కాదు, అసలు ఉన్నత స్థితి ఉంది. మనకి ఉన్నత స్థితి ఉంది. యేసునాథునికి భార్య కావాలి మనం. కోటాను కోట్ల ప్రపంచాలకి రాణి కావాలి. 127 సంస్థానాలకి ఎలాగైతే ఎస్తేరు రాణి కాగలిగిందో, నువ్వు యేసునాథునికి భారీగా తయారయ్యి విశ్వానికి రాణి కాగలగాలి. అది మన స్థితి. మనకు అంత లెక్క వెళ్ళక, ఆ ప్రత్యక్షత కలక్క మనం ఎంజేపు లోకాశీర్వాదాల కొరకు అడుగుతున్నాం మనం. మీకు అర్థమవుతుందా? అంచేత భూమి మీద ఉండగా సంఘములో ఎలా ఉండాలో అంత చక్కగా చెప్పాడు. సంఘాన్ని దేంతో పోల్చాడు? శరీరముతో. కానీ చెప్పి మీరు ఈ చెయ్యి ఇంటికాడ పెట్టి రాగలరా? ఇలా నరికి పెట్టి రాగలరా? ఒకవేళ చెయ్యి నరికి బయట పెడితే ఏమవుద్ది? 24 గంటల్లో కుళ్ళిపోద్ది. మీరు ఇక్కడ కట్ చేసి పక్క పెట్టండి, 24 గంటల్లో కుళ్ళిపోద్ది. అదే బాడీలో ఉంటే 100 ఏళ్ళు ఉంటుంది. అదే కట్ చేసి బయట పెడితే 24 గంటల్లో కుళ్ళిపోయి మట్లో కలిసిపోద్ది. కనుక సంఘాన్ని దేంతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. ఆయనేమో శిరస్సు, మనందరం ఎవరమి? అవయవాలు. నువ్వు ఎప్పుడైతే సంఘం నుండి వేరవుతావో విత్ కొన్ని నిమిషాల్లో కుళ్ళిపోతావు అంతే. అందుకే సంఘానికి ఎప్పుడు అటాచ్మెంట్ అయి ఉండాలి. దైవజనుడికి విధేయుడు అయి ఉండాలి. ఎస్తేరు ఏగే ఉత్సాహానికి అప్పగించుకున్నట్లుగా నువ్వు అప్పగించుకోవాలి. నేను అధికారానికి లోపడటం ఏంటి అని అనుకోకూడదు, లోబడాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఎగ్జాంపులే. అదేంటనగా, కోడే పిల్లలు పెట్టింది. అందులో ఒక పిల్ల అనుకుంటుంది, ఎప్పుడు నేను తల్లికి లోబడాలా, దీని కూడానే తిరగాల, నేను తల్లికి లోబడాలి, ఎప్పుడూను దీని కూడానే ఉండాలా అని కొంచెం గర్వించి తల్లి నుంచి కొంచెం దూరంగా వెళ్ళింది. అంతే, వెంటనే గెద్దొచ్చి దాన్ని పట్టుకుని లాక్కెళ్తుంది. అప్పుడు అనుకుంటుంది అది, ఇగో నా తల్లి కూడా ఉంటే ఇప్పుడు దీని కూడానే ఉండేదాన్ని, ఇప్పుడు గాల్లో ఎగురుతున్నాను నేను. ఇది నా తల్లికి దూరం ఎక్కడ ఎగురుతున్నాను అనుకుంది? గాల్లో ఎగిరిపోతున్నాను అనుకుంది. అలా అనుకుంటూ ఉండగా ఒకసారి గట్టిగా నొక్కింది, కెవ్వు మంది. అప్పుడు దానికి అర్థమైంది, ఓహో నేను శత్రువు నోట్లో ఉన్నానని. అప్పుడు అర్థమైంది. సంఘంలో కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, అలాంటి వారు. ఎప్పుడు ఈయన కూడా తిరగాల, దేవుని సేవకుని కూడా తిరగాల, అలాగనుకుంటే శత్రువుకు దొరికేస్తాం. అది అందుకని ఎవరు వశానికి అప్పగించుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని వశానికి అప్పగించుకోవాలి. ఎందుకో చెప్పనా? నీవు రాణి కాబోతున్నావు. దేనికో చెప్పనా? విశ్వానికి. ఒక ప్రపంచానికి కాదు, విశ్వానికి రాణి కాబోతున్నావు. ఈ ప్రత్యక్షత నీ హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. నేను విశ్వానికి రాణిని కాబోతున్నాను.
ఇది సామాన్యమైన విషయం కాదు. అది నువ్వు గుర్తెరగాలి. కేవలం నరకుని తప్పించబట్టమే కాదు మన అంతస్తు, కేవలం నరకుని తప్పించబట్టమే కాదు, కేవలం లోకాశీర్వాదాలే కాదు, మనం విశ్వానికి రాణి కాబోతున్నాం, యుగ యుగాలు కాబోతున్నాం. ఈ సత్యాన్ని తేటగా ఎరగాలి. మనం 127 సంస్థానాలకు ఇస్తే ఎలా రాణి అయ్యిందో, ఏగే ఉత్సాహానికి అప్పగించుకుని నేను కూడా పరిశుద్ధాత్మ దేవుని ఉత్సాహానికి అప్పగించుకుని, దైవజనునికి అప్పగించుకుని విశ్వానికి రాణి కావాలి. అంత విధేయత మనకు రావాలి. అది దేని ద్వారా జరుగుద్ది అంటే ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా జరుగుతుంది. ఉపవాస ప్రార్థన ఆత్మలో బలము పెరిగి శారీరక క్రియలను చంపి ఆత్మీయంగా బలపడి దేవునికి మరింత సన్నిహితులు కాగలుగుతాం. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉందని మనం గుర్తెరిగి ఉపవాస ప్రార్థన నమ్మకంగా చేస్తూ సంఘానికి ఉన్నతంగా మనం సహకరిస్తూ దైవజనునికి అప్పగించుకుని నమ్మకంగా సాగినప్పుడు, పూర్తిగా అప్పగించుకున్నప్పుడు ఇలాంటి గొప్ప ఆశీర్వాదంలోకి వెళ్తా ఉన్న సత్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకొని ఆ రీతిగా మన మనసు సిద్ధపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మన చిన్న ప్రార్థన చేసి దైవజనునికి సమయాన్ని ఇచ్చేస్తాను. అందరి కళ్ళు మూసుకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఎలాంటిదో లేఖనాల నుండి కొన్ని విషయాలు మా ముందుంచినందుకు నీ పాదములకు నాయన సాగిలపడి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ సమయంలో మీ దాసులు రమేష్ అయ్య గారిని ప్రేరేపించి 21 రోజుల ప్రార్థన కూడికను వారు ఏర్పాటు చేశారు. సంఘాన్ని బలపరచాలని, అనేక సంగతులను బట్టి ప్రార్థించాలని వారు ఆత్మచేత ప్రేరేపించబడి ఈ చక్కటి కూడికలను ఏర్పాటు చేశారు. కనుక ఈరోజు 10వ రోజు, 10 రోజుల నుంచి నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలన్నీ మీరు సఫలపరిచి ఉన్నత ఆశీర్వాదాలతో దైవజను కుటుంబాన్ని, సంఘాన్ని మీరు ఆశీర్వదించి బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నాకు ఈ చక్కటి సమయాన్ని ఇచ్చారు. కొన్ని మాటలు పంచుకోవడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ దాసులు రమేష్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. పాస్టర్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు ఇచ్చి మీరు బలపరచండి. వారి తమ్ముడు గారి కుటుంబాన్ని, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని చక్కటి ఆరోగ్యక్షేమములు ఇచ్చి మీరు నడిపించండి. సంఘాన్ని అంతటినీ మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, వారి అక్కర్లన్నీ మీరు కొదువులన్నీ తీర్చమని, విశ్వానికి రాణి కాగలిగే శక్తి సంఘానికి దయచేయమని, దైవజన ఉత్సాహానికి అప్పగించుకుని, అనగా పరిశుద్ధాత్మ దేవుని ఉత్సాహానికి అప్పగించుకుని విధేయులై నీకు తగిన భారీగా విశ్వానికి రాణి కాగలిగే కృప సంఘానికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి ఈ సమయంలో ఎంతమందికి వాక్యం అర్థమైందా? అర్థమైతే 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన కూడికలు అంటే చాలామందికి దాని విలువ తెలియదు, దాని గొప్పతనం తెలియదు. అందుకని మనం ఎంత చెప్పినా వారు దేవుని సన్నిధిలో గడపడానికి దాన్ని ఏమంటారంటే సుముఖం చూపించలేకపోతున్నారు. కానీ గడిపిన వారికి మాత్రం దానికి తగిన ప్రతిఫలం పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తారు. ఈరోజు రాత్రి దేవుని సేవకులు నిలబెట్టుకుని ఎంతో చక్కగా అర్థసహితంగా ప్రభు మనతో మాట్లాడారు. చక్కని అద్భుతమైన వర్తమానం అందించిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మంచిది. ఈ సమయంలో అందరూ లేచి నిలబడండి. ఇక సమయం